ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, ప్రొసీడింగ్స్ కానీ, జీవో కాపీస్ కానీ తెలుసుకోవాలనుకుంటే నా వెబ్సైట్ అయిన అమరావతి టీచర్ వెబ్సైట్ని ఓపెన్ చేయవచ్చు. వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే amravati.teacher.com వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాది ఇంకొక వెబ్సైట్ అయిన rapgnt.org. ఈ వెబ్సైట్ ద్వారా టీచర్స్ సంబంధించి లేటెస్ట్ యాప్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడైస్ ప్లస్ డేటాను ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం యూడైస్ ప్లస్ డేటాను ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే మనం ఓపెన్ చేయాల్సిన అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే udisplus.gov.in. ఈ సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ను ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో ముందుగా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రతి పాఠశాలకి ఒక లాగిన్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. మీకు కనుక పాస్వర్డ్ అనేది తెలియకపోతే మీ మండలానికి సంబంధించి ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో ఆ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ రీసెట్ ద్వారా మీరు మీ పాఠశాలకు సంబంధించి పాస్వర్డ్ను పొందవచ్చు. ఈ విధంగా మనం ఎంఐఎస్ లాగిన్ నుంచి మాత్రమే, లేదంటే ఎంఈఓ లాగిన్ నుంచి మాత్రమే మన పాస్వర్డ్ను పొందగలం. అంతేగాని మనమే పాస్వర్డ్ని ఈ సైట్లో మనం క్రియేట్ చేసుకోలేము. కాబట్టి ముందుగా మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వడానికి ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని మన మొబైల్లో కూడా ఈజీగా చేయవచ్చు, నో ప్రాబ్లం. 100% మొబైల్ వ్యూలో కూడా చక్కగా కనిపిస్తుంది. ఇలా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టేట్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ స్టేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ వారైతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అదే తెలంగాణ వారైతే తెలంగాణ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా లాగిన్ అవ్వాలంటే స్టేట్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. అంతేకాని ఈ కింద ఉన్న లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ ఉంది కదా, ఇది కాదనమాట. ఇదేంటంటే మనం పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ప్రొఫైల్ డేటాని మెయింటైన్ చేయవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఈ సైట్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా ప్రొఫైల్ని మార్చుకోవాలి, ఏ విధంగా పాస్వర్డ్ని మార్చుకోవాలనేది ఆ వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు యూడైస్ ప్లస్ డేటాను ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే ముందుగా మనం గో మీద క్లిక్ చేయాలి. అంతేకాని ఇక్కడ ఉన్న లాగిన్ మీద కాదనమాట. ఇక్కడ గో మీద క్లిక్ చేయగానే అప్పుడు మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్, ఇందాక చెప్పా కదా, పాస్వర్డ్ అనేది మీకు తెలియకపోతే మీ మండలం యొక్క ఎంఐఎస్ గారిని సంప్రదించండి. ఇన్స్టెంట్గా మీరు పాస్వర్డ్ని పొందవచ్చు. ఈ పాస్వర్డ్ అనేది ఓన్లీ ఓటీపీ ద్వారా మాత్రమే హెడ్ మాస్టర్ గారికి వస్తుంది. కాబట్టి యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా వెరిఫికేషన్ కోడ్, ఇది స్మాల్ లెటర్స్లో ఉన్నవి, నెంబర్స్, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది డిస్ప్లే అనేది. మనం ఇదివరకైతే మన ఏపీ స్టేట్ సంబంధించి విడిగా ఒక సర్వర్ ఉండేది. ఆ వెబ్సైట్లో మనం ఈ డేటాని ఇచ్చేవారం. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ డేటాను సెంట్రల్ సర్వర్లో ఇస్తున్నాం. అంటే ఇది అన్ని స్టేట్లకు సంబంధించి వెబ్సైట్ అనమాట. అన్ని స్టేట్స్ వారు, ఏపీ కానీ తెలంగాణ కానీ అన్ని స్టేట్స్ వారు ఇదే వెబ్సైట్లో డేటా ఇస్తారు. కాబట్టి ఇక్కడ మోడిఫికేషన్స్కి ఎక్కువ ఆస్కారం ఉండదు. కాబట్టి మీరు స్టార్టింగ్లోనే ఆ డేటాని చక్కగా ఇచ్చి సబ్మిట్ చేయండి. తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో, ఎంయూ గారి యొక్క లాగిన్లో సరి చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా మనకి లాగిన్ అవ్వగానే ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మనం ఈ యూడైస్ డేటాను ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి క్లిక్ హియర్ టు ఓపెన్ డిసిఎఫ్ టు ఫిల్ ద డేటా ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయాలి. దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఈ విధంగా ఇంపార్టెంట్ నోట్స్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. మనం ఓకే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం 1 నుంచి 12 రకాల సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, 5, 6, 7, 8, 9, 10, అదేవిధంగా ఇక్కడ 10 to 12 అనమాట. ఈ విధంగా మొత్తం 12 రకాల సెక్షన్స్ ఉంటాయి. ఈ 12 రకాల సెక్షన్స్ సంబంధించి సబ్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఇవేనమాట. ఇది డాష్ బోర్డు. అంటే మనం డైరెక్ట్గా మనం ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్లోకి జంప్ అవ్వచ్చు. ఇది సెక్షన్ 1. ఈ సెక్షన్ 1లో 1 నుంచి 9 వరకు పాయింట్స్ అనమాట.
ఇది కూడా సెక్షన్ 1. ఈ సెక్షన్ 1లో 1.10 నుంచి 1.27 వరకు ఇక్కడ ఉంటుంది డేటా. ఈ విధంగా డైరెక్ట్ ఇది ఒక విధంగా చెప్పాలంటే మెనూ అవుతుందన్నమాట. మన యొక్క డైస్ డేటాకి సంబంధించి ఇది మెనూ. డైరెక్ట్గా మనం ఫస్ట్ దీని మీద క్లిక్ చేయాలి. ఈ డేటా మొత్తం అయిన తర్వాత దీని మీద వెళ్ళొచ్చు. ఇలా 1 by 1 నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ చివరి వరకు రావాల్సి ఉంటుంది. అంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ది క్లిక్ చేసి డేటాని చేస్తే నెక్స్ట్ అని వస్తుంది. అలా నెక్స్ట్ దానికి మనం వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఈ మెనూ ఏంటంటే డైరెక్ట్గా జంప్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ 1వ సెక్షన్ నుంచి 4వ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి 6వ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి 10th సెక్షన్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి 1st సెక్షన్కి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఇది జంప్ మెనూ లాగా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. మొత్తం మీద మనం స్టార్టింగ్లో ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. దీంట్లో 1 by 1 కంప్లీట్ అయిపోతే ఇక్కడ నాట్ స్టార్టెడ్ ఉంది కదా, ఇక్కడ మనకి ఈ స్టేటస్ అనేది మారుతుంది. కాబట్టి ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను. మొదటి నుంచి చివరి వరకు ఈ పాఠశాలకు సంబంధించి పూర్తి డేటాను ఆన్లైన్లో అప్డేట్ చేస్తాను. కాబట్టి ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. మీకు దీంట్లో ఏ డౌట్ ఉన్నా సరే పూర్తి సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. ముందుగా మనం లాగిన్ అయిన తర్వాత డీసేఫ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ సెక్షన్ ఉంది కదా 1.1 to 1.9 దీనిని ఓపెన్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్ మార్కులో ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయాలి. స్టార్ మార్కులో లేనివి ఫిల్ చేయాలని అర్థం కాదు. స్టార్ మార్కులో ఉన్నా లేకపోయినా మన పాఠశాలకు సంబంధించి అప్లికబుల్ అయ్యే డేటా మొత్తాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే యూడైజ్లో ఆన్లైన్లో ఇచ్చే డేటానే సెంట్రల్ వారు ప్రామాణికంగా తీసుకొని ప్రతి స్టేట్కి ర్యాంకింగ్ ఇస్తారు. కాబట్టి మనం ఇచ్చే డేటా ఆధారంగానే మన స్టేట్కి ర్యాంక్ వస్తుంది. కాబట్టి మనం ఇచ్చే డేటా అనేది వ్యాలిడ్గా ఉండాలి, రియలబుల్గా ఉండాలి, జెన్యున్గా ఉండాలి. కాబట్టి మనం ఈ యూడైస్ ప్లస్ డేటాలో మనం ప్రతి పాయింట్ని చదివి కరెక్ట్గా ఎస్ఆర్ నోని సెలెక్ట్ చేసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ యూడైస్ ప్లస్లో మనం ఈజీ అనమాట ఈ డేటాని ఎంటర్ చేయడం. ప్రతి పాయింట్ ఎస్, నో లేదంటే నెంబరు, ఇంతే. మనల్ని ఎక్కడ మ్యాటర్ టైప్ చేయమని చెప్పి అడగరు. కాబట్టి ఈజీగా ఎస్ఆర్ నోనే మనం సెలెక్ట్ చేయాలి. కాబట్టి మనం ఏ డేటాని స్కిప్ చేయకూడదు. మన పాఠశాలకు సంబంధించి ప్రతి పాయింట్ అప్లికబుల్ అయ్యే ప్రతి విషయాన్ని మనం యూడైజ్లో కరెక్ట్గా తెలియచేయాలి. దీని ప్రకారమే మనకి మన స్టేట్కి ర్యాంకింగ్ వస్తుంది. మన స్టేట్కి మంచి ర్యాంక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మన యొక్క ఎడ్యుకేషన్ బాగున్నట్లు, మన పాఠశాలలు బాగున్నట్లు అవుతున్నాయి. కాబట్టి మనం ఈ యూడైస్ ప్లస్లో సరైన డేటాని కరెక్ట్గా దేనిని స్కిప్ చేయకుండా మనం ఫిల్ చేద్దాం. అదేవిధంగా దీంట్లో ఆటోమేటిక్గా ఒక 40 to 50% డేటా పాత డేటా ఉంటుంది. ఆ డేటాను కూడా ఒకసారి మనం వెరిఫై చేద్దాం. ఎందుకంటే పాత డేటా అప్పటికి ఇప్పటికి మారుతాయి. అప్పటికి ఫెసిలిటీస్, ఇప్పుడు ఫెసిలిటీస్ మనకి స్కూల్కి మారుతాయి. కాబట్టి అన్ని పాయింట్స్ క్షుణ్ణంగా చదివి మనం ఈ డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా మనం ఈ డేటాని ఎంటర్ చేయాలని చూద్దాం. ముందుగా మనం ఈ ఫస్ట్ సెక్షన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి ఏదైతే డేటా ఎడిట్ అవుతుందో దాన్ని మనం ఎడిట్ చేయవచ్చు. ఇంకా మిగతాది ఏంటంటే మన యొక్క లాగిన్లో ఎడిట్ అవ్వదు. ఇది ఎక్కడ అవుతుందంటే మన ఎంఏ గారి యొక్క లాగిన్లో ఎడిట్ అవుతుంది. అక్కడ ఎడిట్ కాలేదనుకోండి డిస్ట్రిక్ట్ లాగిన్లో ఎడిట్ అవుతుంది. ఈ విధంగా ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది కామన్ కాబట్టి దీనిని మనం మార్చలేము. ఒకవేళ మీరు తప్పులు గమనించారనుకోండి వెంటనే మీ ఎంఏ గారికి తెలియచేయండి. వారి యొక్క లాగిన్లో ఎడిట్ చేయవచ్చు. అక్కడ కూడా కాకపోతే డియూ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ ఏంటంటే జస్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఇదంతా ఓకే అనుకుంటే మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇది కూడా ఫస్ట్ సెక్షనే. దీంట్లో 1.10 నుంచి 1.27 వరకు దీంట్లో ఉంటుంది. అంటే ఫస్ట్ సెక్షన్లో ఇవన్నీ సబ్ సెక్షన్స్ అవుతాయి. కాబట్టి దీంట్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి మనం సరి చేసుకోవచ్చు. అంటే ఎడిట్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ కాకపోతే మనం పై అధికారులకి తెలియచేయాలి. కాబట్టి ముందుగా ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇక్కడ మనకు ఒక నోట్ ఇచ్చారు. అదేంటంటే సీరియల్ నెంబర్ 1.10, 1.11, 1.18, 1.26 అండ్ 1.27 ఇవి మనం స్కూల్ మేనేజ్మెంట్ మాడ్యూల్లోనే మనం మార్పులు చేయగలం. ఇక్కడ చేయలేమని చెప్పేసి ఒక నోట్ ఇచ్చారు. స్కూల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అంటే ఏం లేదు. ఇక్కడ లాగిన్ కింద ఇక్కడ ఉంటుంది స్కూల్ మేనేజ్మెంట్ లాగిన్. ఇక్కడ లాగిన్ అయ్యి
మనం ఆ వివరాలని తప్పుంటే మార్చుకోవచ్చు. మన లాగిన్లో అవ్వకపోతే ఎంఐఎస్ గారి లాగిన్లో మార్చాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో నోట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1.12, 1.3a, 1.13b అంటే 1.13a, 1.13b, 1.14, 15 ఇవి ఓన్లీ అంటే ఈ పాయింట్స్ అనేవి డిస్ట్రిక్ట్ ఎంఐఎస్ ఆరు బ్లాక్ ఎంఐఎస్ లాగిన్లోనే మాడిఫై అవుతాయి, స్కూల్ లెవెల్లో అవ్వవు అని చెప్పేసి ఇక్కడ 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ కాబట్టి వీటి ప్రకారం ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ని ఇప్పుడు మనం మార్చలేం. ఎట్లా మార్చుతాం? స్కూల్ మేనేజ్మెంట్ లాగిన్లో మారుస్తాం. కాబట్టి మన స్కూల్ లాగిన్లో మనం ఏవైతే డేటా ఎడిట్ అవుతుందో వాటిని మాత్రమే మనం మార్చగలం. నెక్స్ట్ 1.16లో ఇక్కడ రెస్పాండెంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రెస్పాండెంట్ అంటే ఎవరంటే ఈ డేటాను ఎవరైతే ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారో, ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సనో ఆ పాఠశాలలో ఈ యూడైస్ డేటాకి సంబంధించి వారి వివరాలు ఇవ్వాలి. ఇక్కడ హెడ్ ఆఫ్ ది స్కూల్ ఇవ్వచ్చు, అంటే హెచ్ఎం గారి యొక్క పేరు ఇవ్వచ్చు, టీచర్ పేరు ఇవ్వచ్చు. ఈ విధంగా మనం ఎవరి పేరు అయితే ఇస్తున్నామో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి స్టార్ మార్క్ లేదు కదా అని చెప్పేసి దీనిని వదిలేయకూడదు. మనకి అప్లికబుల్ అయ్యే ప్రతి డేటాని మనం ఫిల్ చేయాలి. స్టార్ మార్క్ ఉంటే కంపల్సరీ అది మ్యాండేటరీ. కాబట్టి మనకి అప్లికబుల్ అయిన ప్రతి డేటాని ఆన్లైన్లో నింపాలి, ఏ డేటాని స్కిప్ చేయకూడదు. ఇక్కడ నేను హెచ్ఎం అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. హెచ్ఎం గారి యొక్క పేరు, హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1.17 అనేది నంబర్ ఆఫ్ సెక్షన్స్. ఇక్కడ మన పాఠశాలలో ప్రతి క్లాస్కి సంబంధించి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ సంబంధించి ఒక సెక్షన్ ఉంటే 1 అని ఇస్తాం, అదే 2 ఉంటే 2 అని ఇస్తాం. ఈ విధంగా క్లాసెస్ వారీగా సెక్షన్స్ని ఇక్కడ అప్డేట్ చేయాలి. ఇలా నెంబర్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ రికగ్నైజేషన్ ఆఫ్ ది స్కూల్. ఇది మ్యాండేటరీ ఓన్లీ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్. ఇక్కడ మనకి బ్రాకెట్లో ఇస్తారు ఆ డేటాని ఎవరు సబ్మిట్ చేయాలి, ఎవరికి మ్యాండేటరీ అని. కాబట్టి ఆ బ్రాకెట్లో వచ్చిన దాన్ని బట్టి వారు కంపల్సరీగా వారికి మ్యాండేటరీ అవుతుంది, మిగతా వారు మ్యాండేటరీ కాదని అర్థం అనమాట. మన పాఠశాలకు సంబంధించి కూడా రికగ్నిషన్ ఉంటే అప్పుడు మనం ఈ డేటాని ఇవ్వవచ్చు, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. నెక్స్ట్ 1.21 అనేది ఈజ్ దిస్ ఏ స్పెషల్ స్కూల్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్. మన పాఠశాల అనేది సిడబ్ల్యూఎస్ఎన్ పాఠశాల అయితే ఎస్ అని ఇస్తాం, లేదంటే నో అని ఇస్తాం. ఒకవేళ మీరు ఎస్ అని ఇచ్చారనుకోండి అప్పుడు టైప్ ఆఫ్ స్పెషల్ స్కూల్ అడుగుతుంది. ఆ సిడబ్ల్యూఎస్ఎన్ సంబంధించింది ఎయిట్ అనేది. దానికి సంబంధించి ఇక్కడ మనం ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి మనకి దీంట్లో ఏదైతే అప్లికబుల్ అయితే అది సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ మనది సిడబ్ల్యూఎస్ఎన్ కాకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈజ్ దిస్ ఏ షిఫ్ట్ స్కూల్. మన పాఠశాల అనేది షిఫ్ట్ స్కూల్ అంటే ఎస్ అని ఇస్తాం, లేదంటే నో ఇస్తాం. ఇక్కడ షిఫ్ట్ స్కూల్ అంటే ఏంటంటే ఒకే ఆవరణలో 2 పాఠశాలలు, అంటే ఒక పాఠశాల మార్నింగ్, ఇంకొక పాఠశాల ఆఫ్టర్నూన్, ఈ విధంగా ఒకే ప్రిమిసెస్ని స్కూల్ ప్రిమిసెస్ని పంచుకుంటాయి అన్నమాట 2 స్కూల్స్. అలాంటి దాన్ని మనం షిఫ్ట్ స్కూల్ అంటాము. మీకు ఈ విధంగా ఉంటే ఎస్ అని చెప్పేయండి, లేదంటే నో అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ డస్ ద స్కూల్ రన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. స్కూల్ అవర్స్ తర్వాత ఏమైనా సరే స్కిల్ సెంటర్ రన్ చేస్తుంటే ఎస్ అని చెప్పేయండి, లేదంటే నో. నెక్స్ట్ ఈజ్ దిస్ ఏ రెసిడెన్షియల్ స్కూల్. మన పాఠశాల అనేది రెసిడెన్షియల్ స్కూల్ అనుకోండి, అప్పుడు 1 ఇస్తాం, అంటే కంప్లీట్లీ రెసిడెన్షియల్, పార్షియల్లీ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్. ఇక్కడ రెసిడెన్షియల్ అంటే ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీ ఉండాలి, హాస్టల్ అటాచ్డ్ ఉండాలి మన పాఠశాలకి. ఆ హాస్టల్ అటాచ్డ్ కూడా పూర్తిగా 100% విద్యార్థులు ఆ హాస్టల్ని ఉపయోగించుకుంటే అప్పుడు కంప్లీట్లీ రెసిడెన్షియల్ అవుతుంది, 1 ఇవ్వాలి. పార్షియల్లీ రెసిడెన్షియల్ అంటే కొంతమంది హాస్టల్లో ఉండి కొంతమంది ఇంటి వద్ద నుంచి వస్తుంటే అప్పుడు ఈ 2. అసలు హాస్టల్ ఫెసిలిటీ లేదు, మన రెసిడెన్షియల్ కాదు అనుకుంటే ఈ 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మరలా రిమైనింగ్ ఆప్షన్స్ ఇక్కడ మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ 1 ఇచ్చిన వారు మాత్రమే దీన్ని నింపాలి. 1 ఇస్తే వారు రెసిడెన్షియల్ స్కూల్ అవుతుంది. ఆ రెసిడెన్షియల్ టైప్ ఏంటి, వాళ్ళది ఆశ్రమం పాఠశాల, నాన్ ఆశ్రమం పాఠశాల, మోడల్ స్కూలా, ఈ విధంగా అప్లికబుల్ అయ్యే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అదే 3 అని ఇచ్చారనుకోండి నాన్ రెసిడెన్షియల్, అప్పుడు దీనిని ఫిల్ చేయాలి. అంటే నాన్ రెసిడెన్షియల్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నాన్ రెసిడెన్షియల్ అన్నారు కాబట్టి మీకు దగ్గరలో ఏదైనా ఒక హాస్టల్ ఉందా, అక్కడి నుంచి విద్యార్థులు వస్తున్నారా అని దీని అర్థం అనమాట. ఒకవేళ
పిల్లలు హాస్టల్ నుంచి వస్తుంటే ఎస్ అని చెప్పేవాలి. ఇలా ఎస్ అని ఇవ్వగానే ఈ కింద ఉన్న ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ఏ విధంగా వస్తున్నారు ఆ విద్యార్థులు అంటే కేజీబీవీ టైప్ 4లో అక్కడ హాస్టల్లో ఉంటున్నారా, లేదంటే అదర్ గవర్నమెంట్ ఏమైనా ఉందా అక్కడ హాస్టల్లో, అంటే ఇవన్నీ ఏంటంటే హాస్టల్ టైప్ అనమాట. వేరే హాస్టల్లో ఉండి మన వద్దకు వస్తుంటే అప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకుంటారు. అసలు అలా కాదు, మన పాఠశాలలకి పూర్తిగా హాస్టల్ నుంచి రావట్లేదు, డైరెక్ట్గా ఇంటి వద్ద నుంచే వస్తుంటే అప్పుడు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఈ ఆప్షన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ప్రతి ఆప్షన్ని మనం ఈ ప్రతి డేటాని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా బోర్డింగ్ హాస్టల్ ఫెసిలిటీస్ అంటే మన పాఠశాలలో కనుక హాస్టల్ అటాచ్డ్ ఉంటే అప్పుడు ఈ డేటాని వారు మాత్రమే ఇస్తారు. అప్పుడు ప్రైమరీకి సంబంధించి ఎస్ అన్నారు అనుకోండి హాస్టల్లో ఉన్నట్లు, అప్పుడు ఆ హాస్టల్లో ఎంతమంది గర్ల్స్ ఎంతమంది బాయ్స్ ఉన్నారని అర్థం. అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. ఇక్కడ ప్రైమరీ, యూపీ, సెకండరీ, హైయర్ సెకండరీ అని చెప్పేసి ఈ డేటా అనేది ప్రైమరీ వారు, యూపీ వారు, హై స్కూల్ వారు, ఇంటర్ వారు అందరికీ ఇదే ఫామ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వారికి అప్లికబుల్ అయ్యే దాన్ని మాత్రమే ఫిల్ చేస్తారు. అదేవిధంగా ఈ యూడైస్ ప్లస్ డేటాని అన్ని మేనేజ్మెంట్ల వారు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రైమరీ వారు అంటే గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజెస్, ఈ విధంగా ప్రైవేటు గవర్నమెంట్ ఇద్దరు కూడా 100% యూడైజ్ డేటాను ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సిందే. కాబట్టి ఈ సి దాంట్లో హాస్టల్లో ఉన్న విద్యార్థుల వివరాలు ఇస్తారు. నెక్స్ట్ 1.25 అనేది ఏంటంటే ఈజ్ దిస్ ఏ మైనారిటీ మేనేజ్మెంట్, ఈజ్ దిస్ ఏ మైనారిటీ మేనేజ్డ్ స్కూల్ అంటే మైనారిటీ స్కూల్ అయితే ఎస్ అని ఇస్తారు. ఇలా ఎస్ అని చెప్పి ఇవ్వగానే ఇక్కడ ఆ టైప్ ఆఫ్ మైనారిటీ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వలేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా కొంత ప్రొఫైల్ డేటా ఉంటుంది ప్రతి స్కూల్కి. ఆ ప్రొఫైల్ని బట్టి కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వనమాట, అంటే మనకి అది పూర్తిగా అప్లికబుల్ అవ్వదు. ఈ విధంగా ఇవి ఇచ్చిన తర్వాత ఇంతటితో ఈ పేజీ అయిపోయింది. ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సేవ్ అంటే ఎంతవరకు సేవ్ అవుతుంది ఇదే పేజీలో ఉంటాం. సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఈ డేటా సేవ్ అయ్యి నెక్స్ట్ పేజీలోకి వెళ్తాం. ఇలా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ప్రీవియస్ పేజ్ ఈజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఆ పేజీలో ఉన్న ఎర్రర్స్, మీరు ఆ పేజీలో ఏ డేటా అయితే వదిలేశారో వాటిని ఫిల్ చేయండి అని చెప్పేసి మనకు ఒక డైలాగ్ కూడా చూపిస్తుంది, రెడ్ మార్క్లో చూపిస్తుంది. కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ప్రతిసారి క్లిక్ చేయండి. నెక్స్ట్ మీదకి వెళ్ళొద్దు, నెక్స్ట్ మీదకి వెళ్ళాలంటే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోతుంది, సేవ్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసాను కాబట్టి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఈ నెక్స్ట్ పేజీలో 1.28 అనమాట. అంటే ఇప్పుడు నేను ఈ థర్డ్కి వచ్చేసాను, అంటే ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది అయిపోయింది, 1.28 ఇక్కడ ఉన్నాం. దీంట్లో అంటే ఇక్కడ మనకి డేటా అనేది కొంత ఫ్రీ ఫీల్డ్ ఉంటుంది, 50% ఉంటుంది. దానిని మనం కరెక్ట్గా చూసుకొని నెక్స్ట్ రిమైనింగ్ డేటాని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈజీ అనమాట. నెక్స్ట్ ఈ 1.28లో ఆర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టాట్ త్రూ దేర్ మదర్ టంగ్ అట్ ద ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్లో మదర్ టంగ్ని యూజ్ చేస్తుంటే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ఇక్కడ 1.29 అనేది ఏంటంటే మన పాఠశాలలో ఏ మీడియంస్ని యూజ్ చేస్తున్నాం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇలా 2 మీడియంస్ ఉంటే 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం 4 మీడియంస్ వరకు ఇక్కడ మనం సెలెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ లాంగ్వేజెస్, ఇక్కడ మన పాఠశాలలో ఏ లాంగ్వేజెస్ను అంటే ఇక్కడ మనం తెలుగు మీడియం ఉంది కదా లాంగ్వేజెస్, మన పాఠశాలలో ఏ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తుంటే వాటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైమరీ వారు అయితే తెలుగు, ఇంగ్లీషు. అదేవిధంగా క్లాసెస్ ఇన్ విచ్ లాంగ్వేజెస్ ఆర్ టాట్ అంటే ఏ క్లాసెస్ మనం ఈ తెలుగుని యూజ్ చేస్తున్నాము అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రైమరీ లాగిన్ కాబట్టి 1 to 5 కనిపిస్తుంది. అదే హై స్కూల్ అయితే హై స్కూల్కి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ విధంగా లాంగ్వేజెస్ ఎన్ని క్లాసెస్ వరకు చెబుతున్నాం అనేది ఇక్కడ మన క్లాసెస్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా స్టూడెంట్స్ టేకింగ్ ది లాంగ్వేజ్, టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్కి ఇక్కడ మనం ఈ లాంగ్వేజ్ సబ్జెక్ట్ని బోధిస్తున్నాం. దాదాపుగా అందరూ ఉంటారు కాబట్టి టోటల్ ఎన్రోల్మెంట్లో ఉన్న బాయ్స్, గర్ల్స్ ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించింది కూడా టోటల్ బాయ్స్, గర్ల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్ ఎన్రోల్మెంట్ ఇక్కడ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇదేంటంటే ప్రైమరీ అంటే మనకు దగ్గరలో ఉన్న ప్రైమరీ స్కూల్కి మనకి ఎంత డిస్టెన్సు, అదేవిధంగా యూపీకి ఎంత డిస్టెన్సు, అదేవిధంగా సెకండరీ స్కూల్ అంటే హై స్కూల్ ఎంత డిస్టెన్స్లో ఉంది, అదేవిధంగా జూనియర్ కాలేజ్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1.34 అనేది ఏంటంటే మన పాఠశాల రోడ్ అనేది ఆల్ వెదర్ రోడ్ అనుకోండి, అప్పుడు ఎస్ అని చెప్పిస్తాము. అంటే ఇక్కడ ఆల్ వెదర్ రోడ్ అంటే మన పాఠశాలకి మనం బైక్ వేసుకొని మనం వెళ్ళగలిగితే ఇది ఆల్ వెదర్ రోడ్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1.35
నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, అంటే 2020-21లో టోటల్గా ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న డేటా ఏంటంటే ఇది ప్రీవియస్ డేటా, మనం కరెక్ట్గా లెక్కేసుకొని మన పాఠశాలకు సంబంధించి టోటల్ వర్కింగ్ డేస్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ యావరేజ్ స్కూల్ అవర్స్ ఫర్ చిల్డ్రన్ స్టే ఇన్ స్కూల్ పర్ డే, అంటే ఒకరోజు విద్యార్థి ఎంతసేపు ఉంటున్నాడు, ఈ డేటాని మనం ఏ విధంగా ఇస్తామంటే మన పాఠశాల స్టార్టింగ్ అవర్స్ ఉండేది కదా, స్టార్టింగ్ 9కి స్టార్ట్ అయింది అనుకోండి, మన పాఠశాల 4కి అయిపోయింది అనుకోండి, 9కి 4కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందనేది క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ టైం మొత్తం విద్యార్థి పాఠశాలలో ఉంటాడు కాబట్టి ఆ టైంని ఇక్కడ మనం నెంబర్ రూపంలో ఇవ్వాలి. అదేవిధంగా టీచర్కి సంబంధించి కూడా నంబర్ ఆఫ్ అవర్స్ టీచర్ స్టే ఇన్ స్కూల్, ఇది కూడా మనం పైన ఏది ఇచ్చామో కింద అదే ఇవ్వచ్చు. ఎందుకంటే టీచర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ అయ్యేంత వరకు పాఠశాలనే స్టే చేస్తారు కాబట్టి ఈ రెండు ఒకటే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ 1.38 అనేది సిసిఈ ఇంప్లిమెంట్ అవుతుందా లేదని చెప్పి ఎస్ నో అడుగుతున్నాడు. ఇక్కడ కంపల్సరీగా అన్ని పాఠశాల వారు ఎస్ అని చెప్పి ఇచ్చేసేయాలి, నో అని చెప్పి ఇవ్వకూడదు. నెక్స్ట్ సిసికి సంబంధించి రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంటే ఎస్, ఇది కూడా అందరూ ఎస్ అని చెప్పాలి. అదేవిధంగా ఈ రెండోది కూడా ఎస్ అని చెప్పేవాలి. అదేవిధంగా అసెస్మెంట్స్ కూడా నెక్స్ట్ అసెస్మెంట్ ఐటమ్స్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ బై, అంటే అసెస్మెంట్స్ ఐటమ్స్ అనేవి స్కూల్ వారు ప్రిపేర్ చేస్తున్నారా, స్టేట్ వారు ప్రిపేర్ చేసేస్తున్నారా, ఇది దాదాపుగా మనకి సిసి ప్రకారం మనమే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ స్కూల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెన్ డస్ ది అకాడమిక్ సెషన్ స్టార్ట్, ఇక్కడ ఈ అకాడమిక్ సెషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రెజెంట్ జరుగుతున్న, ఇక్కడ మనం మంత్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అసెస్మెంట్ ఐటమ్స్ అనేది స్టేట్ అయినా ఇవ్వచ్చు, ఎందుకంటే మనకి ఈ సంవత్సరం పేపర్లో స్టేట్ నుంచి కూడా వచ్చినాయి, అంటే స్టేట్ నుంచి కామన్గా అన్ని పాఠశాలలకు ఇచ్చారు కాబట్టి ఇక్కడ స్టేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే రూల్ ప్రకారం అయితే పాఠశాలల వారు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను స్కూల్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ డేటాని ఇచ్చిన తర్వాత సేవ్ అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తేనే డేటా అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ 1.41, దీంట్లో అంగన్వాడీ కనుక మన పాఠశాలలో ఉంటే అంటే అటాచ్డ్ అయి ఉండాలన్నమాట. మన పాఠశాలలో లొకేట్ అయి ఉంటేనే ఇక్కడ ఇవ్వాలి, అంతేగాని మన పాఠశాలకి దగ్గరలో ఉంటే ఇవ్వకూడదు. మన ప్రిమిసెస్లోనే లొకేట్ అయి ఉంటేనే, ఇన్సైడ్ స్కూల్ ప్రిమిసెస్ అయితేనే ఇక్కడ ఎస్ అని ఇస్తారు. ఇలా ఎస్ అని చెప్పిస్తే ఈ డీటెయిల్స్ అన్నీ వారు ఇవ్వాల్సి ఉంటుంది. అంగన్వాడీ సెంటర్ నేము, ఎంతమంది బాయ్స్ గర్ల్స్ ఉన్నారు, అదేవిధంగా వారికి సంబంధించి ఇక్కడ ఎస్ నోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాదాపు ఇది తెలిసిందే. ఒకవేళ అంగన్వాడీ సెంటర్ అనేది లేకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కోలొకేటెడ్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ 1.42 అనేది వారు డేటాని ఇవ్వాలి. ఇదేంటంటే అంగన్వాడీలో కనుక బాలవాటిక స్టార్ట్ అయిందా లేదా అనేది ఇక్కడ ఎస్ నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీ యొక్క అంగన్వాడీలో అడగండి, బాలవాటిక అనేది స్టార్ట్ అయ్యి ఉంటే. ఇక్కడ బాలవాటిక అనేది ఏంటంటే 5th ఏజ్ వారికి స్టార్ట్ చేస్తారనమాట, అంటే 1వ తరగతిలో వెళ్ళే వారికి 5th ఏజ్లో బాలవాటిక ఉంటుంది, అది ఉంటే ఎస్ లేదంటే నో అనమాట. నెక్స్ట్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎన్రోల్ అయ్యి వారు స్పెషల్ ట్రైనింగ్ అనేది తీసుకొని ఉన్నట్లయితే ఎస్ అని ఇస్తారు, లేదంటే నో. ఇక్కడ మీరు ఎస్ అని చెప్పి ఇచ్చారంటే మాత్రం ఈ డేటా మొత్తం ఫిల్ చేయాలి, ఈ డేటా మొత్తం హైలైట్ అవుతుంది. ఈ డేటా అనేది ఏంటంటే ఎంతమంది విద్యార్థులు ఈ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు కరెంట్ అకాడమిక్ ఇయర్లో, అదేవిధంగా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో, అదేవిధంగా ఎంతమంది ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో. నెక్స్ట్ హూ కండక్ట్ స్పెషల్ ట్రైనింగ్, ఎవరు కండక్ట్ చేశారు, అదేవిధంగా వేర్ ఈజ్ స్పెషల్ ట్రైనింగ్ కండక్టెడ్, ఎక్కడ ఆ స్పెషల్ ట్రైనింగ్ కండక్ట్ చేశారు, తర్వాత టైప్ ఆఫ్ ట్రైనింగ్ బీయింగ్ కండక్టెడ్, ఎలాంటి ట్రైనింగ్ అంటే రెసిడెన్షియలా నాన్ రెసిడెన్షియలా బోతా. ఇలా ఇక్కడ ఎస్ అని ఇచ్చిన వారు మాత్రమే, అంటే స్పెషల్ ట్రైనింగ్ అనేది మన పాఠశాల విద్యార్థులు తీసుకుంటే, అది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ తీసుకుంటే, లేదంటే నో అని చెప్పి ఇచ్చేసేయండి. ఈ డేటాని ఇవ్వాల్సిన అవసరం లేదు, నాట్ అప్లికబుల్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ రెమిడియల్ టీచింగ్ ఇన్ కరెంట్ అకాడమిక్ ఇయర్. కరెంట్ అకాడమిక్ ఇయర్లో మనం స్టార్టింగ్లో రెమిడియల్ టీచింగ్ అనేది మనం స్టార్టింగ్లో ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఎంతమంది విద్యార్థులకి ఈ రెమిడియల్ టీచింగ్ ఇచ్చామనేది ఇక్కడ మనం నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా నెంబరు ఎస్ నో అంతే అనమాట. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ క్లాసెస్. ఇది కూడా మనం వారధి క్లాసులు అని చెప్పేసి స్టార్టింగ్లో లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ క్లాసెస్ మనం చెప్పాం విద్యార్థులకు, ఎంతమంది ఈ క్లాసెస్కి అటెండ్ అయ్యారు. ఇవన్నీ ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో ఇస్తాం అనమాట.
నెక్స్ట్ ఇవి విజిట్స్ అనమాట. అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ ఎన్ని జరిగాయి, ఎంతమంది సిఆర్సి కోఆర్డినేటర్లు మన పాఠశాలకు విజిట్ చేశారు. అదేవిధంగా బ్లాక్ లెవెల్ అంటే ఇక్కడ ఎంయూ గారు అని అర్థం, బ్లాక్ లెవెల్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఎంతమంది మనకు విజిట్కి వచ్చారు అనేది ఇక్కడ ఈ డేటాని ఇస్తాము. ఇక్కడ కంపల్సరీగా ఈ నెంబర్ని మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఎంసి అనేది కండక్ట్ అయి ఉంటే ఇక్కడ ఎస్ ఇవ్వాలి. కంపల్సరీగా అన్ని పాఠశాలలో ఎస్ఎంసి ఫామ్ అయి ఉంది కాబట్టి ఎస్ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇదేంటంటే ఎస్ఎండిసి, ఇది హై స్కూల్స్ వారికి అప్లికబుల్ అవుతుంది. వారు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎస్ఎంసి మీటింగ్స్ కండక్టెడ్, ఇక్కడ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అడిగారు 2021లో ఎన్ని ఎస్ఎంసి మీటింగ్స్ కండక్ట్ చేశారనేది ఇక్కడ మీరు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వెదర్ ఎస్ఎంసి హ్యాజ్, నెక్స్ట్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది, నెక్స్ట్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ ఎస్ అని చెప్పివ్వాలి. ఇవి కంపల్సరీగా ప్రతి పాఠశాలకి డెవలప్మెంట్ ప్లాన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ఎస్ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఎస్ అయితే మెన్షన్ ఇయరా అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం ఈ ఇయరే మనం స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ని మనం ప్రిపేర్ చేసాం, గూగుల్ ఫామ్లో ఆన్లైన్లో సబ్మిట్ చేసాం కాబట్టి ఇది 2021 అని చెప్పి ఇక్కడ ఇవ్వవచ్చు. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ కమిటీ ఇది అప్లికబుల్ అయిన వారు మాత్రమే ఎస్ అని చెప్పి ఇవ్వండి. అదేవిధంగా అకాడమిక్ కమిటీ అనేది మీకు ఉంటే ఇవ్వండి. అదేవిధంగా పేరెంట్ టీచర్ అసోసియేషన్ అనేది దాదాపుగా ఇది మనం ఉంటుంది కాబట్టి ప్రతి పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ ఆటోమేటిక్గా పేరెంట్ టీచర్ అసోసియేషన్ లాగా మనం దీన్ని అప్లికబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 అని చెప్పి అంటే ఎస్ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇఫ్ ఎస్ అయితే నంబర్ ఆఫ్ పీటీఏ మీటింగ్స్ అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్స్ ఎన్ని కండక్ట్ చేశారు ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో అనేది ఇక్కడ మనం నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వెదర్ ద స్కూల్ హ్యాజ్ మల్టీ క్లాస్ యూనిట్స్, ఈ మల్టీ క్లాస్ యూనిట్స్ అంటే ఒక టీచర్ కనుక 2 అంతకన్నా ఎక్కువ క్లాసెస్ని ఒకే క్లాస్ రూమ్లో చెబుతుంటే మల్టీ క్లాస్ యూనిట్స్ అంటారు. దాదాపుగా ప్రైమరీ వారందరూ ఈ మల్టీ క్లాస్ యూనిట్స్ బోధిస్తూ ఉంటారు కాబట్టి ఎస్ అని చెప్పేవారి కంపల్సరీ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ టుగెదర్, ఏ క్లాస్ చెబుతున్నారు అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ కలిపి ఒకరు చెబుతున్నారు అనుకోండి, ఇలా 2 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టోటల్ నంబర్, నెక్స్ట్ ఈ ఒకటి నెక్స్ట్ ఈ 1, 2 సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఆ మల్టీ క్లాస్లో ఉన్నారు అనేది ఇక్కడ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక క్లాసు, ఈ విధంగా మనం మల్టీ క్లాసెస్ని మీ పాఠశాలలో అన్ని పాఠశాలలో ఉంటాయి కాబట్టి ఆ క్లాసెస్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కూల్ కాంప్లెక్స్ అనేది అందరికీ ఉంటుంది కాబట్టి 1.50లో అందరూ ఎస్ పెట్టాలి. నెక్స్ట్ ఈజ్ ద స్కూల్ ఏ హబ్ స్కూల్ ఫర్ ది స్కూల్ కాంప్లెక్స్, అంటే ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేది ఏ పాఠశాలలో అయితే జరుగుతుందో ఆ పాఠశాలను మనం హబ్ స్కూల్ అంటాం. సపోజ్ మా పాఠశాలలోనే స్కూల్ కాంప్లెక్స్ జరుగుతుంది అనుకోండి, ఇది మా పాఠశాల లాగిన్ అనుకోండి, అప్పుడు ఎస్ అని చెప్పిస్తారు. ఈ విధంగా కాంప్లెక్స్ పాఠశాలల వారందరూ హబ్ స్కూల్ అవుతుంది. ఆ కాంప్లెక్స్ స్కూల్ ఉన్న పాఠశాల వారందరూ ఎస్ అని చెప్పి ఇవ్వాలి. అప్పుడు ఈ డేటాని వారు మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ కాంప్లెక్స్లో ఎన్ని స్కూల్స్ ఉంటాయి, ప్రీ ప్రైమరీ సంబంధించి ఎన్ని స్కూల్స్ అటెండ్ అవుతున్నాయి ఆ కాంప్లెక్స్కి, ప్రైమరీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, యూపీలు ఎన్ని ఉన్నాయి, సెకండరీలు ఎన్ని ఉన్నాయి, హైయర్ సెకండరీలు ఎన్ని ఉన్నాయి అనేది ఆ హబ్ స్కూల్ వారు అంటే కాంప్లెక్స్ స్కూల్ వారు మాత్రమే ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ఈ రిమైనింగ్ వారందరూ నో అని చెప్పి ఇచ్చేయాలి. ఈ డేటాని ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది. దీంట్లో 1.521 దీంట్లో వెదర్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ రిసీవ్డ్, మనం టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ అందరూ ఎస్ అని చెప్పేవాళ్ళే. నెక్స్ట్ ఈ టెక్స్ట్ బుక్స్ని ఏ నెలలో మనం రిసీవ్ చేసుకున్నాము, ఈ 2021-22లో దాదాపుగా మనం సమ్మర్లోనే బుక్స్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి మనం మే అని చెప్పి ఇచ్చేయవచ్చు. నెక్స్ట్ వెదర్ టీఎల్ఎం అవైలబుల్ ఫర్ ఈచ్ గ్రేడ్, ఇక్కడ కంపల్సరీగా అన్ని పాఠశాల వరకు టీఎల్ఎం ఉండాలి కాబట్టి ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్రీ ప్రైమరీ అని చెప్పేసి కనిపిస్తుంది. అదేవిధంగా హై స్కూల్ వారికి అయితే హై స్కూల్ సంబంధించి కనిపిస్తాయి. ఆ సెక్షన్లోనే ఎస్ నో అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ ఇఫ్ ఎస్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్, అంటే ఎంతమంది విద్యార్థులకు ఈ టీఎల్ఎంని ఇస్తున్నాము. దాదాపుగా అన్ని పాఠశాలల వారు ఈ టీఎల్ఎంని యాక్సెస్ చేస్తారు కాబట్టి టోటల్ రోల్ ఇవ్వాలి. ఇక్కడ ఇది లాంగ్వేజ్కి సంబంధించి టీఎల్ఎం, ఇది మ్యాథ్స్కి సంబంధించి టీఎల్ఎం, ఎంతమంది విద్యార్థులకు మనం ప్రిపేర్ చేసాం.
ఈ విధంగా నెంబర్ ఇవ్వాలి, కంపల్సరీగా ఎస్ అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా సప్లిమెంటరీ మెటీరియల్స్, అంటే ఇక్కడ సప్లిమెంటరీ మెటీరియల్స్ అంటే ఏమొస్తాయంటే మనకి కథల పుస్తకాలు కానీ, ఇంకేమైనా మ్యాథ్స్ కిట్లు కానీ, సైన్స్ కిట్లు కానీ, మధ్యలో ఇంకేమైనా వచ్చినాయనుకోండి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో, అప్పుడు ఎస్ అని చెప్పిస్తారు. అప్పుడు దానికి సంబంధించి కూడా ఎంతమంది విద్యార్థులకు వచ్చాయి అంటే స్పెషల్గా ఈ సప్లిమెంటరీ మెటీరియల్ వచ్చేసరికి 5th క్లాస్ వారు కానీ 4th క్లాస్ వారు కానీ అలా సపరేట్గా ఇస్తే ఆ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఇలా ఎంతమంది విద్యార్థులకు వస్తే ఆ నెంబర్ ఇవ్వండి, ఎంతమంది యాక్సెస్ చేసుకుంటే ఆ నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద స్కూల్ లైబ్రరీ, స్కూల్ లైబ్రరీలో ఎన్ని బుక్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీగా ప్రతి స్కూల్కి బుక్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఇవ్వాల్సిందే. తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ లైబ్రరీ బుక్స్ హ్యావ్ బిన్ బారోడ్ ఆర్ రీడ్, అంటే ఎన్నిసార్లు విద్యార్థులు చదివారు అనేది ఇక్కడ ఆ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సుమారుగా ఇక్కడ మనం మన యొక్క రిజిస్టర్ని బట్టి మనం ఇక్కడ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పేరెంట్ కమ్యూనికేషన్స్, అంటే పేరెంట్ ఆ విద్యార్థుల యొక్క స్టడీకి సంబంధించి ఎన్నిసార్లు మన పాఠశాలకు వచ్చారు అనేది ఇక్కడ మనం నెంబర్ ఇస్తాము. ఇది కూడా సుమారుగా యావరేజ్గా ఇక్కడ మనం ఈ నెంబర్ని ఇవ్వవచ్చు. నెక్స్ట్ వెదర్ పేరెంట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ టు సపోర్టింగ్ ఎఫ్ఎల్ఎన్, అందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పివ్వాలి. తర్వాత వెదర్ ద స్కూల్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ పీర్ లెర్నింగ్, ఇక్కడ పీర్ లెర్నింగ్ అంటే ఒక విద్యార్థి తన తోటి వారి నుంచి ఏమైనా నేర్చుకుంటుంటే ఇది దాదాపుగా జరుగుతుంది కాబట్టి, అంటే 1st క్లాస్ వారు 3rd క్లాస్ వారి నుంచి 4th క్లాస్ వారి నుంచి మనం బోధన చేస్తూ ఉంటాం. అంటే ఇలా విద్యార్థుల్లో వారికి వారే ఒకరికొకరు నేర్చుకుంటుంటే పీర్ లెర్నింగ్ అంటారు. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ఇక్కడ 1.5 to 8లో కూడా ఈ ప్లే మెటీరియల్ గేమ్స్ సంబంధించి కూడా మనం ఎస్ అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది. దీంట్లో నంబర్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్, ఇక్కడ క్లాసెస్ వారీగా ఇవ్వడం జరిగింది. 1st, 2nd, 3rd ఇలా 12th అంటే ఇంటర్మీడియట్. ఈ విధంగా ప్రతి క్లాస్కి సంబంధించి అప్లికబుల్ అయ్యే డేటాని ఇవ్వాలి. దీంట్లో 1.531, 1.532 అనేది ప్రైమరీ వారికి అప్లికబుల్ కాదు కాబట్టి ఇక్కడ బ్లాంక్ వదిలారు, ఇంకా రిమైనింగ్ వారు ఫిల్ చేయాలి. నెక్స్ట్ 1.533, దీంట్లో వెదర్ ద స్కూల్ టీచర్స్ క్రియేటెడ్ టీచింగ్ ఎయిడ్స్, దాదాపుగా స్కూల్ టీచర్స్ టీఎల్ఎంని క్రియేట్ చేస్తారు కాబట్టి అన్ని క్లాసెస్ సంబంధించి 1st క్లాస్ ఎస్, 2nd క్లాస్ ఎస్, 3rd క్లాస్ ఎస్, 4th ఎస్, 5th ఎస్, ఈ విధంగా అన్ని క్లాసులు ఎస్ అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ ది ప్రాజెక్ట్స్, గ్రూప్ వర్క్, పోర్ట్ఫోలియోస్ ఇవి కూడా అన్ని క్లాసెస్ వారికి ఉంటాయి కాబట్టి అన్ని క్లాసులకి మనం ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ఇక్కడ నో అని చెప్పి ఇవ్వకూడదు. తర్వాత నంబర్ ఆఫ్ హార్డ్ స్పాట్స్ ఐడెంటిఫైడ్ ఇన్ లెర్నింగ్ అవుట్కమ్స్, అంటే మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటాయి కదా, దాంట్లో కనుక ఏవైనా విద్యార్థులు సాధించలేకపోతున్నారు అనుకోండి, ఎన్ని సాధించలేకపోతున్నారు అనేది ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. అలా కాదంతా మామూలుగా ఉంటే 0 అని చెప్పేసి ఇలా వదిలేసేయవచ్చు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిసీవ్డ్ ఓరియంటేషన్ ఆన్ సైబర్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ సంబంధించి ఓరియంటేషన్ క్లాసెస్ ఏమైనా విద్యార్థులు తీసుకుని ఉన్నట్లయితే ఏ క్లాసెస్ వారు తీసుకున్నారనేది ఇక్కడ నెంబర్ అనేది ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సైకో సోషల్ ఆస్పెక్ట్స్ మీద కూడా ఏమైనా స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం నెంబర్ ఇవ్వచ్చు. ఇది ఇలాంటిది ట్రైనింగ్ ఏమైనా జరిగితేనే మీరు ఇవ్వండి, లేదంటే 0 చెప్పి వదిలేసేయండి. నెక్స్ట్ ఇదా డేటా ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతాం. దీంట్లో ఇది సెక్షన్ 2 అనమాట. ఈ సెక్షన్ 2 వచ్చేసరికి ఫిజికల్ ఫెసిలిటీస్. దీంట్లో స్టేటస్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ వచ్చేసరికి గవర్నమెంట్ వారికి దాదాపుగా గవర్నమెంట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ అని ఇస్తారు. ఇక్కడ ప్రైవేట్ బిల్డింగ్ అంటే ఏంటంటే అది గవర్నమెంట్ సంబంధించింది కాదు, పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులది. రెంటెడ్ అంటే రెంటెడ్ బిల్డింగ్లో ఉండి మనం రెంట్ కడుతుంటే రెంట్ అవుతుంది. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ బిల్డింగు. 4th వచ్చేసరికి గవర్నమెంట్ స్కూలే, అది గవర్నమెంట్ బిల్డింగ్ కాదు కానీ రెంట్ ఫ్రీ, ఎవరో మనకి ఫ్రీగా ఇచ్చారు బిల్డింగ్ని, అది 4th అవుతుంది. నెక్స్ట్ 5th వచ్చేసరికి డయాపిలేటెడ్ బిల్డింగ్ అవుతుంది, అంటే అసలు బిల్డింగ్ లేనట్టే అనమాట. నెక్స్ట్ 7th వచ్చేసరికి బిల్డింగ్ ఈజ్ అండర్ నెక్స్ట్ 7th వచ్చేసరికి బిల్డింగ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. నెక్స్ట్ 10th వచ్చేసరికి స్కూల్ రన్నింగ్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్ బిల్డింగ్. ఈ విధంగా మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కంపల్సరీగా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఇవి సెలెక్ట్ చేయాలి. వీటన్నిటికీ స్టార్ మార్క్ లేదని చెప్పేసి వదిలేయకూడదు, కంపల్సరీగా అన్ని డేటాని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్ ఇచ్చిన తర్వాత టైప్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్ ఆ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ దీంట్లో మనం పక్కా బిల్డింగ్ అంటే ఇక్కడ
బిల్డింగ్ బ్లాక్ ఇవ్వాలి. అంటే మన పాఠశాలలో ఎన్ని పక్కా బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయనేది ఇక్కడ ఇస్తాము. ఇక్కడ ఇవ్వగానే ఆటోమేటిక్గా పైన ఆ కౌంట్ అనేది అప్డేట్ అయిపోతుంది. అదేవిధంగా పార్షల్లీ పక్కా, ఇక్కడ పార్షల్లీ పక్కా వచ్చేసరికి మనకి గోడలు ఉంటాయి, కింద ఫ్లోర్ ఉంటుంది, కానీ పై కప్పు వచ్చేసరికి తాటాకులతో అలా కప్పు సరిగ్గా లేకపోతే పార్షల్లీ పక్కా అవుతుంది. కచ్చా బిల్డింగ్ అంటే ఇది సిమెంట్ కాకుండా వేరే ఆటలతో వేస్తే ఇది కచ్చా బిల్డింగ్ అవుతుంది. టెంట్ లేదంటే ఏమైనా శిథిలావస్థ స్థితిలో బిల్డింగ్ ఏమైనా ఉంటే ఆ నెంబర్ ఇస్తాము. అదేవిధంగా బిల్డింగ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే ఆ నెంబర్ ఇస్తాము. ఈ విధంగా ఈ వివరాలని ఈ బిల్డింగ్ సంబంధించి కరెక్ట్గా ఇక్కడ ఈ డేటాని కరెక్ట్గా అప్డేట్ చేయాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ బౌండరీ వాల్ వద్ద కూడా ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ అంతా బాగుంటే కరెక్ట్గా ఉంటే పక్కా అని చెప్పిస్తాము. పక్కా బట్ బ్రోకెన్ అంటే ఈ విధంగా మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ క్లాస్ రూమ్స్. ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి క్లాస్ రూమ్స్ సంబంధించి వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రైమరీకి సంబంధించి ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇస్తాము. కరెంట్లీ నాట్ ఇన్ యూజ్ ఏమైనా ఉపయోగించకపోతే ఇక్కడ 0 ఇస్తాము. ఇక్కడ దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఈ డేటా అనేది అప్డేట్ అయిపోతుంది. పైన ఇచ్చే నెంబరు కిందకు వచ్చేస్తుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అంటే ఇక్కడ ఎన్ని క్లాస్ రూమ్స్ శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి అనేది ఆ నెంబర్ అనేది ఇక్కడ మనం అప్డేట్ చేయాలి. అంతా కరెక్ట్గా ఉంటే ఇక్కడ మనం కరెక్ట్గా ఇచ్చేస్తాము. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ క్లాస్ రూమ్స్ బై కండిషన్. ఇక్కడ క్లాస్ రూమ్స్ ఎన్ని గుడ్ కండిషన్లో ఉన్నాయి, ఎన్ని నీడ్ మైనర్ రిపేరు, ఎన్ని నీడ్ మేజర్ రిపేరు, ఈ డేటాను కూడా అప్డేట్ చేయాలి. మనకు 3 క్లాస్ రూమ్స్ బాగుంటాయి అనుకోండి 3 అని చెప్పిస్తాం, ఇంకా మిగతా అన్ని 0 పెడతాం. అలా కాదు ఈ 3లోనే కొన్ని పార్షియల్లీ పక్కా ఉండి అనుకోండి ఆ నెంబర్ ఇవ్వండి. కాబట్టి ఈ డేటాను కరెక్ట్గా అప్డేట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ దీంట్లో టాయిలెట్ ఫెసిలిటీకి సంబంధించి ఇక్కడ వస్తుంది డస్ ద స్కూల్ హ్యాస్ టాయిలెట్ ఫెసిలిటీ అనేది అందరూ ఇవ్వాలి. కాబట్టి ప్రతి పాఠశాలకి టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ఆ టాయిలెట్స్ సంబంధించి ఇక్కడ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో నంబర్ ఆఫ్ టాయిలెట్ సీట్స్ అవైలబుల్ ఎక్స్క్లూడింగ్ సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్. అంటే సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ కాకుండా ఎన్ని టాయిలెట్ సీట్స్ ఉన్నాయి, బాయ్స్కి ఎన్ని ఉండే, అవి ఎన్ని ఫంక్షన్లో ఉండే, అదేవిధంగా గర్ల్స్కి ఎన్ని ఉండే, ఎన్ని ఫంక్షన్లో ఉండే, టోటల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే టాయిలెట్ సీట్స్ అనేవి బాయ్స్కి ఎన్ని ఉండే అనేది ఇక్కడ ఇస్తాము. అదేవిధంగా గర్ల్స్కి ఎన్ని ఉండే అనేది ఇక్కడ ఇస్తాము. ఆటోమేటిక్గా ఇక్కడ ఫంక్షన్లో ఎన్ని ఫంక్షన్లో ఉండే ఇస్తాము, ఇక్కడ ఎన్ని ఫంక్షన్లో ఉండే ఇస్తాము, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఇదేంటంటే సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ కాకుండా ఇక్కడ సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ అంటే ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్ ఉండదు కదా, అలా వెస్ట్రన్ టాయిలెట్ ఉంటే అది సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్ అవుతుంది. అవి కాకుండా రిమైనింగ్ వాటిని పైన ఇస్తాం. ఇక్కడ నంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్ సీట్స్ అని చెప్పేసి ఇక్కడ మరలా మనం స్పెషల్గా ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఎన్ని ఫంక్షన్లో ఉన్నాయి. ఈ విధంగా సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్ అంటే వెస్ట్రన్ టాయిలెట్ సీట్ని మనం సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్ అంటాం. అవి కాకుండా ఇండియన్ వాటిని మన పైన అప్డేట్ చేస్తాం, కింద వెస్ట్రన్ వాటిని అప్డేట్ చేస్తాం. టోటల్ అనేది ఇక్కడ పడిపోతుంది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ యూరినల్ అవైలబుల్స్. ఇక్కడ యూరినల్ అనేవి ఎన్ని ఉన్నాయి, బాయ్స్కి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ ఫంక్షన్లో ఉన్నాయి ఇస్తాము. నెక్స్ట్ గర్ల్స్ ఇస్తాము. ఈ విధంగా నాడు నేడులో శాంక్షన్ అయిన ఉన్న అన్ని యూరినల్స్ని ఈ టాయిలెట్ సీట్ని అన్నిటిని కరెక్ట్గా ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. ఆ డేటా ఇవ్వాల్సిందే కరెక్ట్గా అన్ని పాఠశాలల వారు. నెక్స్ట్ ఇదేంటంటే రన్నింగ్ వాటర్, అంటే పైన టాయిలెట్స్ ఇచ్చాం కదా, ఆ పైన ఇచ్చిన టాయిలెట్లో ఎంత రన్నింగ్ వాటర్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ ఇస్తాం. అదేవిధంగా యూరినల్స్లో కూడా రన్నింగ్ వాటర్ ఎన్నిటికి ఉన్నాయి అనేది ఇక్కడ నెంబర్ ఇస్తాము. ఇక్కడ పైన ఉన్న డేటాకి ఇక్కడ ఉన్న డేటాకి మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట, అంటే ఎక్కువ ఇవ్వకూడదు. నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ దాదాపుగా అందరికీ ఇది అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఎస్ అని చెప్పి ఇవ్వాలి. అందరూ హ్యాండ్ వాషింగ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతి పాఠశాల వారికి డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు. ఇక్కడ టైప్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా మనం విద్యార్థులకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ వీటిలో ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతిదానికి ఎస్ ఆర్ నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పంపు ఉంటే ఎస్ అని చెప్పిస్తాము, అది డ్రింకింగ్ వాటర్ సోర్స్ అయితే, లేదంటే నో అని చెప్పిస్తాము. ఎస్ అని ఇస్తే అది ఫంక్షన్లో ఉందా లేదా. నెక్స్ట్ అదేవిధంగా ప్రొటెక్టెడ్ వెల్, ఇది ఉంటే నో, ఇది ఉంటే ఎస్ లేదంటే నో. అదేవిధంగా అన్ప్రొటెక్టెడ్ వెల్. నెక్స్ట్ ట్యాప్ వాటర్ ఉంది, అది ఫంక్షన్లో ఉంటే ఎస్. అదేవిధంగా ప్యాకేజ్డ్ ఆర్ బాటిల్ వాటర్, ఇది ఉంటే ఎస్. నెక్స్ట్ ఆర్ఓ ప్లాంట్ అనేది కొన్ని పాఠశాలలో
నెక్స్ట్ ఆర్ఓ ప్లాంట్ అనేది నాడు నేడు కింద కొన్ని పాఠశాలల వారికి వచ్చింది. అలాంటి వారు మాత్రం కంపల్సరీగా ఎస్ అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ నాడు నేడు పాఠశాలకి కంపల్సరీగా ఈ డ్రింకింగ్ వాటర్ని టెస్ట్ చేస్తున్నారు కాబట్టి వారు కంపల్సరీగా ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ఎందుకంటే టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకు ఆర్ఓ ప్లాంట్ అనేది శాంక్షన్ అవుతుంది. ఈ విధంగా మీ పాఠశాలలో నాడు నేడు కాకపోయినా టెస్ట్ చేస్తుంటే అప్పుడు ఎస్ అని ఇస్తారు. నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ ప్రొవిజన్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది మన పాఠశాలలో ఉంటే ఎస్ అని ఇస్తాము. అదేవిధంగా హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ అనేది ఉంటే ఆఫ్టర్ మీల్స్ తర్వాత, ఇది కంపల్సరీగా ఆఫ్టర్ మీల్స్ తర్వాత అందరూ చేత చేయించాలి కాబట్టి అన్ని పాఠశాల వారు కంపల్సరీగా ఎస్ అని చెప్పేవాలి. ఇఫ్ ఎస్ అయితే నంబర్ ఆఫ్ హ్యాండ్ వాష్ పాయింట్స్, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే ఈ హ్యాండ్ వాష్ సంబంధించి ఎన్ని మీరు పాయింట్స్ ఏర్పాటు చేశారు అంటే ట్యాప్ సిస్టమ్ కానీ ఏ విధంగా ఎన్ని ఉంటే ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది అన్ని పాఠశాల వారికి దాదాపుగా ఉంది కాబట్టి ఎస్ అని చెప్పిస్తారు. ఒకవేళ లేకపోతే మాత్రం కంపల్సరీగా ఆ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది పెట్టించుకోవాల్సిన బాధ్యత పాఠశాల హెడ్ మాస్టర్ గారిదే కాబట్టి కంపల్సరీగా ఇది అన్ని పాఠశాల వారు ఆ పాఠశాలలకి ఆ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఇది అందరికీ అప్లికబుల్ అవుతుంది. అందరూ ఎస్ఏ పెట్టాలి. ఒకవేళ లేకపోతే మాత్రం ఆ కనెక్షన్ పెట్టించుకోవాల్సిన బాధ్యత మందే అవుతుంది. నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ అనేవి దాదాపుగా లేవు కాబట్టి నో అని చెప్పిస్తారు. ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ లైబ్రరీ ఫెసిలిటీ, అన్ని పాఠశాలల వారికి లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. ఎందుకంటే ప్రతి పాఠశాలకి లైబ్రరీ బుక్స్ ఇస్తున్నారు. ఇక్కడ బుక్స్ అన్ని పాఠశాలల వారికి వస్తున్నాయి కాబట్టి అన్ని పాఠశాలలకి లైబ్రరీ ఉన్నట్టే. అంటే లైబ్రరీ ఫెసిలిటీ అన్నారే కానీ ఇక్కడ రూమ్ అడగల. రూమ్ అడిగినప్పుడు లేదు ఉందని చెప్పిస్తాం. లైబ్రరీ ఫెసిలిటీ ఉంటే దాదాపుగా అన్ని పాఠశాలలకి, ప్రైమరీకి, యూపీకి, హై స్కూల్స్కి అందరికీ లైబ్రరీ ఉన్నట్లే. అందరికీ లైబ్రరీ బుక్స్ ఇస్తున్నారు. ఎన్ని బుక్స్ మనం తీసుకున్నాము అనేది ఇక్కడ మనం నెంబర్ ఇస్తాము. అదేవిధంగా బుక్ బ్యాంక్, ఇది మనకు అప్లికబుల్ అయితే మనం దీన్ని ఇవ్వవచ్చు. అదేవిధంగా రీడింగ్ కార్నర్ అనేది మనం మెయింటైన్ చేస్తుంటే ఇది కూడా మనం నెంబర్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ బుక్ బ్యాంక్ కింద ఎన్ని బుక్స్ ఉన్నాయి, రీడింగ్ కార్నర్ కింద ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఇవ్వవచ్చు. ఈ విధంగా ఈ డేటాని మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ ఫుల్ టైమ్ లైబ్రేరియన్, ఇక్కడ లైబ్రేరియన్ అని స్పెషల్గా ఉంటేనే ఎస్ అని ఇస్తాం, లేదంటే నో. నెక్స్ట్ న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ అనేవి ఎవరైనా పాఠశాల వారు గ్రాంట్లో ఇవి సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే గ్రాంట్స్ కింద వాటిని వేయించుకుంటుంటే ఎస్ అని ఇస్తారు. నెక్స్ట్ ల్యాండ్ అవైలబుల్ అనేది, నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే అప్పుడు ఎస్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్లే గ్రౌండ్ అనేది అవైలబుల్గా ఉంటే ఎస్ అని చెప్పిస్తారు. ఇక్కడ కంపల్సరీగా అన్ని పాఠశాలకి ప్లే గ్రౌండ్ ఉన్నట్లే. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం ప్లే గ్రౌండ్ అంటాం. ప్లే గ్రౌండ్ అంటే పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. మనకి విద్యార్థులు ఆడుకోవడానికి మన పాఠశాలలో ప్లేస్ ఉంటే అది ప్లే గ్రౌండ్ ఉన్నట్లే. కాబట్టి అన్ని పాఠశాల వారు దాదాపుగా ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ చెకప్స్ అనేవి దాదాపుగా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్లో అప్పుడు ఎస్ అని చెప్పిస్తాము. ఎన్ని కండక్ట్ చేశారు అనేది లాస్ట్ సెషన్లో అది ఇక్కడ మనం నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ హెల్త్ చెకప్లో ఇలాంటివి ఏమైనా తీసుకున్నారా, హైటు, వెయిట్, ఐస్కి సంబంధించి కానీ, డెంటల్కి సంబంధించి కానీ, థ్రోట్కి సంబంధించి కానీ ఇంక ఇలాంటివి ఏమైనా చెక్ చేస్తే ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము. ఇంకా మిగతా ఇవి మనం నో అని చెప్పి ఇచ్చేసేయవచ్చు. మీకు అప్లికబుల్ ఏదైతే ఆ డేటాని ఇవ్వండి. నెక్స్ట్ డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ అనేవి విద్యార్థులకు ఇస్తుంటే ఇక్కడ ఇస్తాము. ఎన్ని డోసులు ఇచ్చాము అంటే 2 డోసెస్, 1 డోసా, నాట్ గివెనా. నెక్స్ట్ ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ అనేవి ఈ సప్లిమెంటరీస్ ఇస్తుంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. నెక్స్ట్ యాన్యువల్ హెల్త్ రికార్డ్స్ ఏమైనా మనం మెయింటైన్ చేస్తుంటే ఇక్కడ ఎస్ ఇస్తాము. అదేవిధంగా థర్మల్ స్కానర్ అవైలబుల్ ఇన్ ద స్కూల్, అన్ని పాఠశాలల వారు ఈ థర్మల్ స్కానర్ని కొనాలి, ఇది అవైలబుల్గా ఉంచాలి. మనకి కరోనా టైంలో అన్ని పాఠశాలకు సంబంధించి మనకు కొంత గ్రాంట్ కూడా వేశారు. ఇది లేకపోతే మాత్రం అందరూ కొనాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్, ఈ ఫెసిలిటీ కూడా అన్ని పాఠశాలల వారు ఉండాలి. మన పాఠశాలలో కంపల్సరీగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి కాబట్టి ఎస్ అని చెప్పేవాళ్ళు. ఇక్కడ నో అని చెప్పి ఇచ్చామంటే అది మనతో రాంగ్ అవుతుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మనం ఏఎన్ఎం దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోయినా మనం గ్రాంట్ నుంచి మనం కొనవచ్చు. నెక్స్ట్ ఈజ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అవైలబుల్, ఇక్కడ ఇలాంటివి ఏమైనా ఉంటే ఎస్ అని చెప్పిస్తాము. నెక్స్ట్ వెదర్ ర్యాంప్ ఫర్ డిజేబుల్డ్, అంటే ర్యాంప్ అనేది ఉంటే ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము. ఆ ర్యాంప్కి హ్యాండ్ రైల్స్ అనేవి ఉంటే, హ్యాండ్ రైల్స్ అంటే పట్టుకొని విద్యార్థులు నడుస్తారు కదా, అలాంటి హ్యాండ్ రైల్స్ ఆ ర్యాంప్కి ఉంటే ఎస్ ఇస్తారు, లేదంటే నో. నెక్స్ట్ వెదర్ స్కూల్ హ్యాస్ స్పెషల్ ఎడ్యుకేటర్,
ఇక్కడ మనకి స్పెషల్ ఎడ్యుకేటర్ అంటే మనకి క్లస్టర్ లెవెల్లో సిఆర్పీలు ఉంటారు కదా, వాళ్ళు మనం స్పెషల్ ఎడ్యుకేటర్ అనవచ్చు. అలాంటప్పుడు మనం ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెదర్ కిచెన్ గార్డెన్. ఇక్కడ మనకి కొన్ని పాఠశాలలకి స్పెషల్గా కిచెన్ గార్డెన్ ఇవ్వడం జరిగింది. అలాంటి వారు ఎస్ అని చెప్పిస్తారు, మిగతా వారు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ డస్ట్బిన్స్. ఇక్కడ దాదాపుగా అన్ని క్లాసెస్కి డస్ట్బిన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎస్ అని ఇస్తాము. టాయిలెట్స్లో కూడా డస్ట్బిన్స్ ఉంచాలి, కిచెన్లో కూడా డస్ట్బిన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి అన్ని ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. డస్ ద స్కూల్ హ్యావ్ ఫర్నిచర్. ఇక్కడ మన పాఠశాలలో కనుక విద్యార్థులకి ఫర్నిచర్ ఉంటే, అంటే నాడు నేడులో ఫర్నిచర్ చాలా స్కూల్స్కి వచ్చింది కాబట్టి అలాంటి వారు మాత్రమే ఎస్ అంటారు. ఇంకా మిగతా వారికి కొంత ఉంటే పార్షియల్లీ వాటిని, లేదంటే అసలు లేకపోతే అప్పుడు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫర్నిచర్ వద్ద ఎంతమంది విద్యార్థులకు ఆ ఫర్నిచర్ అవైలబుల్గా ఉందనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇచ్చిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది జరుగుతుంది. నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ ఫాలోయింగ్ ఫెసిలిటీస్. సపరేట్ రూమ్ అంటే హెచ్ఎం గారికి సపరేట్గా రూమ్ ఉంటే ఎస్, లేదంటే నో. ఇక్కడ లైబ్రరీకి స్పెషల్గా రూమ్ ఉంటే ఎస్ అను, లేదంటే నో అనమాట. నెక్స్ట్ ఇదేంటంటే హైయర్ సెకండరీ అంటే హై స్కూల్కి సంబంధించి ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ల్యాబ్ వచ్చేసరికి ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ ఇలా అడుగుతారు. ఇక్కడ మనకి ఫిజిక్స్ ల్యాబ్ వద్ద కంపల్సరీగా హై స్కూల్స్లో ఫిజిక్స్ ల్యాబ్ ఉన్నట్లే కెమిస్ట్రీకి కానీ బయాలజీకి కానీ అన్నిటికీ కంపల్సరీగా ల్యాబ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫిజిక్స్ సంబంధించి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి అలా ఎక్విప్మెంట్స్ ఉంటే, పరికరాలు ఉంటే అది ల్యాబ్ ఉన్నట్లే. కాకపోతే సపరేట్ రూమ్ అనేది అక్కడ సపరేట్గా రూమ్ ఉంటే ఎస్ అని చెప్పేవండి, లేదంటే నో అని చెప్పేవండి. నెక్స్ట్ మన పాఠశాలలో కనుక ఇలాంటి ఫెసిలిటీస్ అంటే ఆడియో విజువల్ ఇలాంటివి ఏమైనా ఉంటే, అవి ఫంక్షన్లో ఉంటే ఎస్ అని చెప్పిస్తాము. అదేవిధంగా బయోమెట్రిక్ డివైస్ అనేది అన్ని పాఠశాలల వారికి ఉంటే, అన్ని పాఠశాలల వారికి ఉంటుంది కాబట్టి ఎస్ అని చెప్పిస్తాము. ఎక్కువ ఫంక్షన్లో లేదనుకోండి, పనిచేయట్లేదు అనుకోండి, ఎస్ బట్ నాట్ ఫంక్షనల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మన పాఠశాలలో ఎన్ని డెస్క్టాప్లు ఉన్నాయి ఈ విధంగా డేటా అడుగుతుంది. దీని ప్రకారం చూసుకొని ఎన్నెన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఈ డేటాని సబ్మిట్ చేయాలి. ఇది చూస్తే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. దాదాపుగా అన్ని పాఠశాలలకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నట్లే. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మనం బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ అన్ని పాఠశాల వారు కంపల్సరీగా ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మొబైల్ ఫోన్ నుంచి మీరు ఇంటర్నెట్ వాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఈ ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం, మొబైల్ ఫోన్ ఇంటర్నెట్. అలాగా మీకు స్పెషల్గా బ్రాడ్బ్యాండ్, యూఎస్బీ మోడెమ్ ఇవి ఉంటే వీటిని సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి అన్ని పాఠశాలల వరకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నట్లే, ఎందుకంటే మనం బయోమెట్రిక్ వేస్తున్నాం కాబట్టి. అసలు మీకు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది లేకపోతే అలాంటప్పుడు మీరు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. కాబట్టి మొబైల్ ఫోన్లో మీరు ఉపయోగిస్తున్నా సరే అది కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నట్లే. అప్పుడు ఆ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్కి సంబంధించి ఆ అమౌంట్ని మనం గ్రాంట్ నుంచి వాడుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ ఉంటే ఇక్కడ ఇచ్చేస్తాం, ఎస్ అని ఇస్తాము. అదేవిధంగా ఈ కంటెంట్ ఏమైనా ఉన్నా, లేదంటే సిడబ్ల్యూఎస్ అని సంబంధించి ఏమైనా టెక్ బేస్డ్ ఏమైనా ఉంటే ఎస్. అదేవిధంగా డిటిహెచ్ టీవీ ఛానల్స్ ఏమైనా ఉంటే ఎస్. అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ ఏమైనా ఉంటే ఎస్, లేదంటే నో. నెక్స్ట్ ఐసిటి అనేది మన స్కూల్లో ఉంటే అది ఎస్ అని ఇస్తాము. ఇక్కడ నంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్, ఈ ఐసిటి ల్యాబ్ కింద ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నారు అనేది ఇక్కడ పర్ వీక్ అడిగారు అనమాట. అక్కడ మనం నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. ఇదంతా ఓకే అనుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ నాన్ టీచింగ్ సంబంధించి ఇక్కడ వివరాలు అడుగుతుంది. మన పాఠశాలలో కనుక నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే ఆ వివరాలను ఇస్తాము ఇక్కడ. నెక్స్ట్ 3.2 అనేది నంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్. ఇది టీచింగ్ స్టాఫ్ సంబంధించింది. ఇక్కడ ఉన్నది ఏమన్నా నంబర్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించింది. ఇక్కడ టీచింగ్ స్టాఫ్ రెగ్యులర్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ టీచర్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ అని ఇస్తారు, లేదంటే నో అని చెప్పిస్తారు. ఈ విధంగా నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ టీచర్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దాని కొరకు యాడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇందాక నేను 3 టీచర్లు ఇచ్చాను కాబట్టి ఆ 3 టీచర్లని ఇక్కడ మనం యాడ్ చేయాలి. దాని కొరకు యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీచర్ యొక్క కోడ్, ఇక్కడ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డేటాని ఫిల్ చేసేటప్పుడు టీచర్ కార్డ్ని దగ్గర ఉంచుకొని ఈ డేటాని ఈజీగా ఫిల్ చేయవచ్చు. దాదాపుగా అందరికీ తెలిసిందే మ్యాథ్స్ స్టడీడ్ అప్ టు ఎంతవరకు మ్యాథ్స్ స్టడీ చేశారు వారి యొక్క స్టడీలో. నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ స్టడీడ్ అప్ టు, జెండరు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇంగ్లీష్ స్టడీడ్ అప్ టు, అదేవిధంగా లాంగ్వేజెస్. ఇలా ఒక టీచర్కి సంబంధించి ఇస్తున్నాను అనమాట. అదేవిధంగా
సోషల్ కేటగిరీ, టైప్ ఆఫ్ టీచర్, ఆ టీచర్ యొక్క డిజిగ్నేషను. ఇక్కడ మ్యాథ్స్ స్టడీడ్ అప్ టు అంటే ఆ మ్యాథ్స్ని వారు 10th క్లాస్ వరకే చదువుకుంటే సెకండరీ, అలా కాదు ఇంటర్ వరకు చదువుకుంటే హయ్యర్ సెకండరీ, అలా గ్రాడ్యుయేట్, పీజీ, ఈ విధంగా మ్యాథ్స్ని ఆ సబ్జెక్ట్ని ఎక్కడి వరకు వాళ్ళు చదువుకున్నారు అనేది ఇక్కడ ప్రతి టీచర్కి మ్యాథ్స్, సైన్స్ ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అనేది అప్లికబుల్ కాదనుకోండి, బిలో సెకండరీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా అదేవిధంగా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ దీనికి కూడా ఇవ్వాలి. నెక్స్ట్ సోషల్ కూడా అదేవిధంగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిజేబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నేచర్ ఆఫ్ అపాయింట్మెంటు, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీసు, ట్రైన్ టీచర్, ట్రైన్డ్ ఫర్ టీచింగ్ సిడబ్ల్యూఎస్ అని, ఇక్కడ ఈ సిడబ్ల్యూఎస్ అని సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటే ఎస్ను సెలెక్ట్ చేసుకోవాలి. ట్రైనింగ్ ఇన్ కంప్యూటర్, అదేవిధంగా హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషను, హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషను, ట్రైనింగ్ రిసీవ్డ్, ట్రైనింగ్ నీడ్స్, అదేవిధంగా అపాయింటెడ్ ఫర్ లెవెల్, అదేవిధంగా క్లాసెస్ స్టార్టు, అదేవిధంగా ఎన్ని ఇన్ సర్వీస్ ట్రైనింగ్ తీసుకున్నారు, ఈ విధంగా సిఆర్సి, బీఆర్సి, సిఆర్సి లెవెల్ ఎన్ని తీసుకున్నారు అనేది ఇక్కడ డేటా ఇవ్వాలి. అదేవిధంగా మెయిన్ సబ్జెక్ట్ టాటు, మెయిన్గా ఏ సబ్జెక్ట్ని బోధిస్తున్నారు అనేది ఇక్కడ ఇస్తారు. అదేవిధంగా సబ్జెక్ట్ 2, అదేవిధంగా వర్కింగ్ ఇన్ ప్రెజెంట్ స్కూల్ సిన్స్, ఎప్పటి నుంచి ఈ పాఠశాలలో ఉంటున్నారు అనేది ఇస్తారు. నెక్స్ట్ వర్కింగ్ డేస్ స్పెంట్ ఆన్ నాన్ టీచింగ్ అసైన్మెంట్స్, ఈ విధంగా ఎవరైనా నాన్ టీచింగ్లో ఉంటే ఆ టీచరు ఏమైనా వర్క్ చేస్తుంటే అప్పుడు ఎన్ని డేస్ అనేది ఇస్తారు. మొబైల్ నెంబర్ ఇస్తారు. ఈమెయిల్, డస్ ద టీచర్ హ్యావ్ ఆధార్ వద్ద అందరికీ ఉంటుంది కాబట్టి ఎస్ అని ఇస్తారు. ఇఫ్ ఎస్ మెన్షన్ ఆధార్, ఇది ఆప్షనల్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మనం కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఈ విధంగా ప్రతి టీచర్కి ఈ డేటాని ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇందాక చెప్పిన వివరాలు ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇంకా కొన్ని వివరాలు అడుగుతుందన్నమాట. మొత్తం ఒక టీచర్కి సంబంధించి మొత్తం 39 రకాల కాలమ్స్ని ఇక్కడ మనం ఈ డైస్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ రిమైనింగ్ కాలమ్స్ ఏంటంటే లాంగ్వేజ్ ఇన్ విచ్ ద టీచర్ హ్యావింగ్ వర్కింగ్ నాలెడ్జ్, ఏ లాంగ్వేజెస్లో నాలెడ్జ్ ఉందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అన్నీ కూడా మనకి ఎస్ అని చెప్పేసి ఎస్ నోలు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వెదర్ నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే ట్రైనింగ్స్ అనమాట. వీటికి సంబంధించి టీచర్ కనుక ట్రైనింగ్ తీసుకొని ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు. ఈ స్కూల్ సేఫ్టీ సంబంధించి కానీ ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నా, సైకో సోషల్ ఆస్పెక్ట్స్ సంబంధించి ఏమైనా ట్రైనింగ్ ఉన్నా, సిడబ్ల్యూఎస్ అని సంబంధించి కూడా ఏమైనా ఈ ట్రైనింగ్ తీసుకుంటే ఇవన్నీ ట్రైనింగ్స్ అనమాట. ఐసీటీ నాలెడ్జ్ ఉన్నా, ఇంకేమైనా రిమోట్ లెర్నింగ్ క్లాసెస్ ఇన్ కరెంట్ అకాడమిక్ సెషన్లో ఏమైనా చేసినా ఈ విధంగా ఉన్నా ఆ టీచర్కి సంబంధించి వివరాలు ఇక్కడ ఇవ్వాలన్నమాట. యావరేజ్ నంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఐసీటీ పర్ వీక్ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఇది కూడా ట్రైనింగ్ అనమాట. ఈ విధంగా ఆ టీచర్కి సంబంధించి అప్లికబుల్ అయిన అన్నిటినీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనల్ని 38 దాంట్లో అడిషనల్గా ట్రైనింగ్ సంబంధించి అడిగారు. వెదర్ టీచర్ రిసీవ్డ్ ట్రైనింగ్ ఇన్ ఎఫ్ఎల్ఎన్ నిష్టా, అందరూ నిష్టా ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి ఎస్. అదేవిధంగా హ్యాండ్ బుక్స్ మెటీరియల్ ఏమైనా తీసుకొని ఉన్నట్లయితే ఇవి అందరికీ వచ్చినాయి కాబట్టి హ్యాండ్ బుక్స్ ఎస్ అని చెప్పివ్వాలి. అదేవిధంగా దీక్షలో ఈ కంటెంట్ ఏమైనా డెవలప్ చేశారా, ఇవి అప్లికబుల్ అయితే మీరు చేసి ఉంటే ఎస్ అని ఉండే. ఇంకా ఏమైనా సరే కంటెంట్ క్లస్టర్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, మీరు స్టేట్ లెవెల్లో ఏమైనా క్రియేట్ చేసి ఉన్నట్లయితే రిసోర్స్ ఎస్ అని ఇస్తారు. నెక్స్ట్ లేదంటే నో. నెక్స్ట్ లెసన్ ప్లాన్స్, నెక్స్ట్ టీఎల్ఎం డెవలప్ చేయడం సంబంధించి ఈ విధంగా మనకి అప్లికబుల్ అయిన వాటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వెదర్ ద టీచర్ ఈజ్ ఆన్ డెప్యుటేషనల్. నెక్స్ట్ వెదర్ ద టీచర్ ఈజ్ ఆన్ డెప్యుటేషన్, ఆ టీచర్ కనుక డెప్యుటేషన్లో ఉన్నారనుకోండి వేరే పాఠశాలలో, అప్పుడు ఇక్కడ డెప్యుటేషన్లో ఉన్నారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అనమాట. ఈ విధంగా ఇచ్చి సేవ్ మీద క్లిక్ చేయాలి. అంతటితో మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ సేవ్ అవ్వడం జరుగుతాయి. ఇక్కడ ఇంకొక టీచర్ని యాడ్ చేయడానికి మరలా యాడ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు చూపించిన అన్ని 39 రకాల కాలమ్స్ అన్నిటిని ఫిల్ చేస్తేనే ఇక్కడ మనకు సబ్మిట్ అవుతుంది. ఇక్కడ మరలా మనం ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. వ్యూ మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన వివరాలన్నింటిని మనం చెక్ చేసుకొని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా టీచర్స్ ఉన్నారు ఇవ్వాలి కాబట్టి నేను కంప్లీట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయట్లేదు, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను.
అందరి వివరాలు ఇస్తేనే కంప్లీట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇంకా నేను ఇవ్వాలి కాబట్టి నేను తర్వాత ఇస్తాను కాబట్టి ప్రెజెంట్ నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ రిపీటర్స్. ఇక్కడ మన దాంట్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ ఉంటేనే ఇక్కడ వివరాలు ఇస్తారు, లేదంటే నో ఇస్తారు. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఎన్రోల్మెంటు అడ్మిషన్స్ అయ్యారు అనేవి ఏజ్ వారీగా ఇక్కడ అడ్మిషన్ వివరాలు ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇది ఓన్లీ ఫస్ట్ క్లాస్కి సంబంధించిన వివరాలు అనమాట. ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే 4.2లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఎన్రోల్మెంట్ ఇన్ కరెంట్ అకాడమిక్ ఇయర్లో 2021-22లో ఎన్రోల్మెంట్ని సోషల్ కేటగిరీ వారీగా అంటే క్యాస్ట్ వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ వారీగా ఫస్ట్ క్లాస్లో ఎంతమంది బాయ్స్ గర్ల్స్, సెకండ్ క్లాసు థర్డ్, ఈ విధంగా మనకి అప్లికబుల్ అయ్యే క్లాసెస్ అన్నిటికీ సంబంధించి ఇక్కడ మనం ఎన్రోల్మెంట్ ఇవ్వాలి. ఈ డేటాని మనం ఖచ్చితంగా ఆన్లైన్లో ఉన్న డేటాని మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. ఈ డేటా అనేది దాదాపుగా ఆన్లైన్లో ఉన్న డేటా ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది మనకి. ఒకవేళ తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కడ చెక్ చేసుకుంటారంటే ఆన్లైన్లో మీరు స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఓపెన్ చేయండి. స్టూడెంట్ ఇన్ఫో సైట్లో రిపోర్ట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత క్యాస్ట్ వైజ్ స్టూడెంట్ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న డేటానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు వచ్చింది. ఇక్కడ 119 ఉంది. 119 అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఏమైనా తప్పులు ఉంటే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్లో మాత్రం స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఉన్న డేటా మాత్రమే ఇక్కడ వస్తుంది కాబట్టి తప్పులు ఉంటే స్టూడెంట్ ఇన్ఫోలో సరి చేసుకోండి. ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు అప్డేట్ కాకపోయినా సరే ఫైనల్లో అయినా సరే చివరిలో రివర్స్ ఏపీఐ ప్రాసెస్లో ఈ డేటా అనేది ఫైనల్లో ఆన్లైన్లో ఉన్న డేటానే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనారిటీ సంబంధించి ఏమైనా విద్యార్థులు ఉంటే ఆ మైనారిటీ వారీగా కూడా ఇక్కడ డేటాని ఇవ్వాలి. నెక్స్ట్ కిందకు వస్తే హ్యావింగ్ ఆధారు, అదేవిధంగా బిలో పావర్టీ లైన్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది ఇక్కడ మనం ఇస్తాము. దాదాపుగా ఆధార్లో ఉన్న విద్యార్థులు క్లాసెస్ వారీగా ఇక్కడ డేటా ఇవ్వాలి. అదేవిధంగా బీపీఎల్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఇవ్వాలి. ఇచ్చేసేసి కంప్లీట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ డేటాని కంప్లీట్ చేయలేదనుకోండి, తర్వాత చేస్తారనుకోండి, అప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలా కాకుండా ఏ టేబుల్కి ఆ టేబుల్కి సేవ్ అవ్వాలనుకోండి, ప్రతి టేబుల్ కింద సేవ్ అని ఉంటుంది. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే ఆ డేటా వరకు మీకు కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎవరు లేరు అనుకోండి, ఇవన్నీ జీరోస్ అనుకోండి, ఇక్కడ సేవ్ 4.2b కాలం అని పెట్టండి. అప్పుడు ఆ డేటా సేవ్ అవుతుంది. ఇలా ఏ డేటాకి ఏ టేబుల్కి ఆ టేబుల్ ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. ఇలా మనం సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి 4.2 టేబుల్లో దీంట్లో టోటల్గా ఎన్రోల్మెంట్ ఎంత ఉందనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మన పాఠశాలలో ఇక్కడ ఈ ఎన్రోల్మెంట్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఈ సోషల్ కేటగిరీ నుంచి. అదేవిధంగా ఇక్కడ ఏజ్ వారీగా ఇక్కడ ఎన్రోల్మెంట్ వివరాలు ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి మనకి ఏ క్లాసెస్ అయితే అప్లికబుల్ అవుతాయో ఆ క్లాసెస్ యొక్క ఏజ్ వారీగా ఇక్కడ ఇవ్వాలి. ఈ డేటా కూడా ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే స్టూడెంట్ ఇన్ఫో సైట్లో మనకి ఏజ్ వైజ్ అనాలిసిస్ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ డేటా వస్తుంది. సేమ్ ఇక్కడ ఏజ్ వైజ్ రిపోర్ట్ ఉంటుంది. దీంట్లో ఉన్న డేటానే ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. వీటిలో కనుక ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇదంతా ఓకే అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీడియం వారీగా ఇక్కడ మనం డేటా అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా రాలేదు కాబట్టి ఇక్కడ మనమే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాస్లో తెలుగు మీడియంకి ఎంతమంది మనం చెబుతున్నాం, ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా సెకండ్ థర్డ్ ఫోర్త్ మనకి అప్లికబుల్ అయ్యే క్లాసెస్ అన్నిటిని ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి 4.5 వస్తుంది. దీంట్లో రిపీటర్స్, ఇక్కడ రిపీటర్స్ అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్నవారు మరలా గత సంవత్సరం ఫస్ట్ క్లాసు, ఈ సంవత్సరం కూడా ఫస్ట్ క్లాస్లోనే రిపీట్ అయితే వారిని మనం రిపీటర్స్ అంటాం. అలా మన పాఠశాలలో ఉంటే మనం ఆ డేటా ఇస్తాము, లేదంటే బ్లాంక్గా వదిలేసేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ రిపీటర్స్ని కూడా మైనారిటీ గ్రూప్స్ వారీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏమీ లేకపోతే ఇలా జీరోస్ ఉంచేసేసి సేవ్ అండ్ కంప్లీట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ 4.6 ఇక్కడ సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులు మన పాఠశాలలో ఉండే ఆ డేటాని కంపల్సరీగా ఇక్కడ ఇవ్వాలి. చాలామంది సిడబ్ల్యూఎస్ఎన్ వారి పాఠశాలలో ఉన్నా కూడా ఆ వివరాలు ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టి కంపల్సరీగా ఈ డేటాని ఇవ్వాలి. అలా ఇస్తేనే వారికి సంబంధించి గ్రాంట్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఆ డేటాను కంపల్సరీగా ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే జీరోస్ పెట్టేసి సేవ్ చేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం
ప్రీ టెక్స్ట్ బుక్స్ ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ మనం రిజర్వేషన్స్ వారీగా అంటే కమ్యూనిటీ వారీగా ఇక్కడ అప్డేట్ చేయాలి. అదేవిధంగా యూనిఫాము, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఎస్కార్ట్ అలవెన్స్, బైస్కిల్ ఇవన్నీ ఎంతమంది విద్యార్థులకి ఇచ్చామనేది ఈ డేటాని ఇచ్చేసేసి కంప్లీట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనకి 5.3 వస్తుంది. దీంట్లో మన పాఠశాలలో సిడబ్ల్యూఎస్ అని విద్యార్థులు ఉంటే వారికి సంబంధించి ఈ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్గా ఉంటే ఇవి మనకి వచ్చి ఉన్నట్లయితే ఆ డేటాని ఇవ్వండి, లేదంటే బ్లాంక్గా వదిలేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ డేటా కూడా కంపల్సరీ అందరూ అప్డేట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం యాన్యువల్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడంటే 2020-21కి సంబంధించిన డేటా ఇవ్వాలి. ఇక్కడ ప్రైమరీ వారికి థర్డ్ క్లాసు అప్లికబుల్ అవుతుంది కాబట్టి ప్రైమరీ వారు థర్డ్ క్లాస్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ క్లాసు, 5th క్లాసు, అపీర్డ్, పాస్డ్ ఈ వివరాలు ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్. నెక్స్ట్ గ్రాంట్స్కి సంబంధించి వివరాలు ఇక్కడ అడుగుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే 8.1లో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఎంత అనేది రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్ ఇవ్వాలి. లైబ్రరీ గ్రాంట్ ఇక్కడ మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఆ వివరాలు ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనల్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే స్కూల్ కాకుండా అంటే గవర్నమెంట్ నుంచి కాకుండా మిగతా ఆర్గనైజేషన్స్ నుంచి ఏమైనా వచ్చి ఉన్నట్లయితే ఎస్ అని చెప్పిస్తారు. ఒకవేళ వస్తే ఎంత వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ నేము, అమౌంట్ ఇస్తారు. అదేవిధంగా మన పాఠశాలలో ఐసీటీ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటే ఎస్ అని ఇస్తారు. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఉంటే ఎస్, లైబ్రరీ బుక్స్ ఉంటే ఎస్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎస్ అని చెప్పి ఇచ్చేస్తాము. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి సెక్షన్ 10 ఓపెన్ అవుతుంది. పీజీఐ ఇండికేటర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో అన్నీ మనకి ఎస్, నోలే ఉంటాయి. కంపల్సరీగా ఇవి ఖచ్చితంగా మనం కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టీచర్స్ ఎంతమందికి ఆధార్ ఉంది అనేది ఇక్కడ ఇస్తాము. అందరికీ ఆధార్ ఉంటుంది కాబట్టి 1 ఇస్తాము. నెక్స్ట్ హ్యాజ్ ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయింది లేదనేది ఇక్కడ ఎస్ అని ఇస్తాము. నెక్స్ట్ హ్యాజ్ స్కూల్ మేడ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఇది ఎస్ఏ. నెక్స్ట్ పిఎఫ్ఎంఎస్ అందరికీ అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఎస్. నెక్స్ట్ ఫిట్ ఇండియాలో అందరూ రిజిస్టర్ అయ్యి సర్టిఫికేట్ పొందాలి కాబట్టి ఎస్. నెక్స్ట్ ఇక్కడ రిపోర్ట్ కార్డ్ అంటే ప్రోగ్రెస్ కార్డ్స్ మనం ఇస్తుంటే ఇక్కడ ఎస్ ఇస్తాము. నెక్స్ట్ ఈజ్ అవర్ స్కూల్ అండ్ ఎగ్జాంపులర్ స్కూల్ ఇది మనకి అప్లికబుల్ అయితేనే ఇక్కడ ఇస్తాము. అంటే కొన్ని స్కూల్లో ఎగ్జాంపులర్ స్కూల్స్ ఉంటాయి, అలాంటి వారు ఎస్ అని చెప్పిస్తారు. నెక్స్ట్ వెదర్ ద స్కూల్ హ్యాజ్ నెక్స్ట్ స్టూడెంట్ అటెండెన్స్ తీసుకుంటుంటే ఎస్. అదేవిధంగా టీచర్ అటెండెన్స్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఎస్ ఇస్తాము. యూత్ క్లబ్ ఉంది, ఎకో క్లబ్ ఇవన్నీ ఉండాలి, ఎందుకంటే మనకి గ్రాంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనం మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఐడి కార్డ్స్ మన వద్ద అవైలబుల్గా ఉంటే ఎస్ అని చెప్పిస్తాము. ఇది ఎస్. నెక్స్ట్ డిజాస్టర్ ప్లాన్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఎస్. ఇవన్నీ మనం ఉండాలి కాబట్టి ఎస్ అని ఇస్తాము. ఇవి ఏంటంటే మనకి స్కూల్ సేఫ్టీ కింద మనకు కొంత గ్రాంట్ ఇచ్చారు కాబట్టి ఈ స్కూల్ సేఫ్టీ కూడా అందరూ మనం పాటించాల్సి ఉంటుంది. వీటిల్లో మనకి లేనివి మాత్రం మనం నో పెట్టేసుకోవచ్చు. సీసీటీవీస్ ఎవరికైనా ఉంటే ఇస్తారు. అదేవిధంగా ఫైర్ అలర్ట్స్ ఏమైనా ఉంటే, అదేవిధంగా ఫైర్ జరిగినప్పుడు ఇలాంటి పరికరాలు ఏమైనా ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే అవి మన స్కూల్లో ఉంటే ఎస్ అని ఇస్తారు, లేదంటే నో. తర్వాత స్కూల్ సేఫ్టీకి సంబంధించి ఒక నోడల్ టీచరు ఉండాలి కాబట్టి ఎస్. అదేవిధంగా ట్రైనింగ్ మనకి స్కూల్ సేఫ్టీకి సంబంధించి మనకి ఈ మధ్యన మనకు ఒక ట్రైనింగ్ కూడా ఇచ్చారు యూట్యూబ్ లైవ్ కాబట్టి అన్ని పాఠశాల వారు తీసుకున్నారు కాబట్టి ఎస్ అని చెప్పేవాలి. తర్వాత ఇది ఎస్. తర్వాత ఇది హై స్కూల్స్ వారికి సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి వారికి కొంత గ్రాంట్ ట్రైనింగ్ ఇచ్చారు, అలాంటి వారు మాత్రమే ఎస్ అని చెప్పిస్తారు. ఇక్కడ ఎస్ అని చెప్పిస్తే ఎంతమందికి ఆ స్టూడెంట్స్ ట్రైన్ అప్ అయ్యారనేది నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ సేఫ్టీ గైడ్ లైన్స్ అనేవి మనం డిస్ప్లే చేయాలి కాబట్టి ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి ఎస్ అని చెప్పిస్తాము. వెదర్ ఆల్ టీచర్స్ హ్యావ్ రిసీవ్డ్ గ్రాంట్ ఫర్ వర్కింగ్ యాజ్ ఫస్ట్ లెవెల్ కౌన్సిలర్స్ ఇలా మనకి ఫస్ట్ లెవెల్ కౌన్సిలర్ అని చెప్పేసి మనకి ఒక ఇలా స్పెషల్ గ్రాంట్ మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఎస్ అని చెప్పిస్తాము, లేదంటే నో. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చామంటే ఇలాంటి కౌన్సిలింగ్ అన్నీ ఆ టీచర్ నిర్వహించాల్సి ఉంటుంది ఆ గ్రాంట్స్తో. ఒకవేళ లేదు ఆ టీచర్ తీసుకోకపోతే ఆ పాఠశాలకు అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ అప్లికబుల్ అవ్వవు. నెక్స్ట్ ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి ఈ సెక్యూరిటీకి సంబంధించి స్కూల్ సేఫ్టీ ఆడిట్ అనేది జరిగి ఉన్నట్లయితే ఇక్కడ ఎన్నిసార్లు జరిగింది అనేది ఇస్తాము, లేదంటే 0 పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 12th సెక్షన్ వచ్చేసరికి
గిఫ్టెడ్ చిల్డ్రన్ సంబంధించి మన పాఠశాల కనుక గిఫ్టెడ్ చిల్డ్రన్ ఎవరైనా ఐడెంటిఫై చేసి ఉన్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాము. ఏమీ లేకపోతే ఇట్లా మనం జీరోస్ వదిలేసేసేసి సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా డేటా ఇచ్చిన తర్వాత దాదాపుగా 12 సెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒకసారి డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతున్నా. డాష్ బోర్డ్ అంటే హోమ్ పేజీ. బ్యాక్ టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయవచ్చు, లేదంటే చివరిలో గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయవచ్చు. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇందాక స్టేటస్ అనేది పెండింగ్లో ఉంది. ఇప్పుడు వచ్చేసరికి కంప్లీటెడ్ అని వచ్చింది. ఇలా కంప్లీటెడ్ రావాలన్నిటికీ. అదేవిధంగా ఇందాక టీచర్స్ డేటా అందరూ ఇవ్వలేదు కాబట్టి వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అక్కడ నేను నెక్స్ట్ కొట్టా కాబట్టి ఈ విధంగా అన్నీ కంప్లీటెడ్ రావాలి. ఇలా కంప్లీటెడ్ అయిపోతే అప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్ డీసేఫ్ అండ్ స్కూల్ రిపోర్ట్ అనేది ఇక్కడ మనకి యాక్టివేట్ అవుతుంది. అంటే మనం ఇచ్చిన డేటా మొత్తాన్ని మనం ఇక్కడ ఫైనల్లో దీని మీద క్లిక్ చేసేసి ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఈ ప్రింట్అవుట్ తీసుకొని దీనిని మనం మన యొక్క ఎంఈఓ గారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎంఈఓ గారి యొక్క లాగిన్లో కూడా దీనిని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్నీ కంప్లీటెడ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఫైనల్లో మనకి రిపోర్ట్ కార్డు ప్రింట్అవుట్ అనేది యాక్టివేట్ అవుతుంది. దానిని ప్రింట్అవుట్ తీసుకొని పాఠశాల హెచ్ఎం గారు సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫై అనేది 42 అనమాట. ఆ సర్టిఫైకి సంబంధించిన ఆప్షన్ కూడా ఈ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ అయిన తర్వాత మాత్రమే యాక్టివేట్ అవుతుంది.